అమెరికా డిస్నీలాండ్ చైనాకు వచ్చేసింది. షాంఘైలో సరికొత్త థీమ్ పార్క్ ను నిర్మించింది డిస్నీలాండ్. రేపు దీన్ని ప్రారంభించనున్నారు. చైనా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ పార్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీ పార్కుల్లో 6వ అతిపెద్దది. డిస్నీల్యాండ్ ఈ పేరు వినగానే అందమైన కోటలు, అద్భుతమైన మాయా ప్రపంచం కళ్ల ముందు కదలాడుతుంది. ఎన్నో వింతలు విశేషాలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. చైనాలోని షాంఘైలో అధునాతన హంగులతో నిర్మించిన ఈ అద్భుత ప్రపంచం గురువారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా డిస్నీల్యాండ్ను కళ్లు చెదిరే విద్యుత్ దీపాల వెలుగులతో అందంగా అలంకరించారు. ప్రారంభోత్సవంలో భాగంగా లైట్ షోని ఏర్పాటు చేశారు. డిస్నీ యానిమేటెడ్ పాత్రల చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీ వరల్డ్స్ లో ఇది 6వ అతిపెద్దది. పక్కనే హాంకాంగ్ లో ఉన్న పార్కు కంటే 8 రెట్లు పెద్దది. $963 ఎకరాల్లో విస్తరించిన ఈ డిస్నీల్యాండ్ నిర్మాణానికి దాదాపు 40,000 కోట్లు ఖర్చయిందట. స్టార్ వార్స్ ప్రత్యేక గ్యాలరీతో పాటు 196 అడుగుల ఎత్తుతో రూపొందించిన కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చైనా నలుదిక్కుల నుంచి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా డిస్నీ రైల్, విమాన సర్వీసులను నడపనున్నారు. డిస్నీల్యాండ్ ప్రారంభ టికెట్లను అమ్మకానికి పెడితే కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మంచి ఊపు మీదున్న సమయంలో డిస్నీల్యాండ్ నిర్మాణం ప్రారంభించారు. వృద్ధి రేటు మందగమనంలో ఉన్న సమయంలో నిర్మాణం పూర్తయింది. ఇది డిస్నీని కాస్త కలవరపరుస్తోంది. అయితే ప్రపంచంలో థీమ్ పార్కులను వేగంగా నిర్మిస్తున్న దేశం చైనానే.